హలో, నేను మిస్సెస్ రావు. అమెరికాలో ఉండే సిలికాన్ వ్యాలీ అంటే ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ రాబోయేటువంటి రోజుల్లో క్వాంటమ్ వ్యాలీ అంటే ఆంధ్రప్రదేశ్ అమరావతిలో అనేది ప్రపంచం మొత్తానికి తెలియాలి అనే కాన్సెప్ట్ తోటి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా జనవరి 2026లో చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీని అక్కడ లాంచ్ చేయబోతున్నారు అమరావతిలో. దానికి సంబంధించిన టవర్స్, ఇక్కడ చూడండి, టవర్స్ యొక్క డిజైన్ కూడా ఉంది. ఆ టవర్స్ని అలాగే క్వాంటమ్ వ్యాలీని ఎవరు నిర్వహిస్తున్నారంటే టీసీఎస్, ఐబిఎం, అలాగే ఎల్ఎన్టీ, ఈ మూడు సంయుక్తంగా ఈ క్వాంటమ్ వ్యాలీని నిర్వహించబోతున్నారు. క్వాంటమ్ కంప్యూటర్స్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. రాబోయేటువంటిది మొత్తం క్వాంటమ్ టెక్నాలజీ అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుస్తూ ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి అనుమతుల గురించి, ఇరిగేషన్ దగ్గర నుంచి క్వాంటమ్ కంప్యూటర్స్ దాకా ఆయన రకరకాలుగా మాట్లాడుతున్నారు అక్కడ కేంద్ర మంత్రులతోటి, సంబంధిత మంత్రులతోటి. ఆయన ఏదైతే అనుకుంటున్నారో అది ఇన్ టైంలో చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి వెళ్తున్నారు. ఈసారి క్వాంటమ్ వ్యాలీ, సిలికాన్ వ్యాలీ ఏ విధంగా అయితే పాపులర్ అయిందో అదే తరహాలో క్వాంటమ్ వ్యాలీని కూడా పాపులర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక పాలసీని తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు పాలసీలను తీసుకురావడంలో నిష్ణాతులు. ఆయన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి పాలసీని తీసుకొచ్చిన, స్పీడ్ ఆఫ్ డూయింగ్ అనే దానికి పాలసీ తీసుకొచ్చిన, లేదా ఆయా రంగాల్లో ఉండే కంపెనీలని అట్రాక్ట్ చేయడానికి దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 25 పాలసీలను తీసుకొచ్చారు. దాంట్లో ఒకటి క్వాంటమ్ పాలసీ. ఈ క్వాంటమ్ పాలసీ అనేది ఎవరికైనా టెక్నాలజీ పరంగా అనుకూలంగా ఉంటుంది అనేది చంద్రబాబు గారు చెప్తున్నారు. ఆ పాలసీ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఆ పాలసీని బేస్ చేసుకొని అమరావతికి ఎలాంటి కంపెనీలు రాబోతున్నాయి, రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే డ్రీమ్ చంద్రబాబు నాయుడు గారు కంటూ ఉన్నారో ఆ డ్రీము క్వాంటమ్ వ్యాలీ రూపంలో నెరవేరేటువంటి పరిస్థితి ఉందా అని అంటే 2047 నాటికి ఆ డ్రీమ్ నెరవేరుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు విశ్వసిస్తున్నారు. అందుకే అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతి, ప్రోత్సాహకాలు నిర్దేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ప్రాజెక్టు ఏర్పాటు చేసే సంస్థలకు అనుమతులు, ప్రోత్సాహకాలను నిర్దేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే పాలసీ. ఆ పాలసీని ఉత్తర్వుల రూపంలో తీసుకొచ్చింది అఫీషియల్గా. ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ కింద ప్రోత్సాహకాలు చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది. సో ఏపీ క్వాంటమ్ పాలసీ ఏంటి, దాని కింద ఆ పాలసీ కింద ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తారు అని అంటే మూలధన పెట్టుబడిలో 75% మించకుండా ప్రోత్సాహాల కింద సంస్థలకు చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది. అంటే మ్యాక్సిమం 75% మూలధనం అంటే ఎంత మూలధనం అక్కడ వాళ్ళు పెట్టుతారో దాంట్లో 75% బెనిఫిట్స్ ఇస్తారు. ప్రోత్సాహకాలు రకరకాల రూపంలో, విద్యుత్ రూపంలో కానీ, భూముల రూపంలో కానీ, లేదా వాటర్ రూపంలో కానీ, ఇంకా ఏ రూపంలోనైనా సరే 75%కి మించకుండా ప్రోత్సాహకాల కింద సంస్థలకు చెల్లించే అనుమతి ఉంటుంది. సంస్థ కల్పించినటువంటి ఒక్కొక్క నియామకానికి 100 చదరపు అడుగుల చొప్పున స్థలాన్ని కేటాయించేందుకు అంగీకరించింది. సో ఒక ఉద్యోగం ఇస్తే 100 చదరపు అడుగుల భూమిని కేటాయించడానికి, అంటే ఒకళ్ళంటే ఒకళ్ళు కాదు, మీరు 100 మందిని అనుకోండి, అట్ట 100 × 100 చదరపు అడుగులు అట్ట. సో ఇక్కడ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ప్రోత్సాహకాలు చెల్లించే రోజు లెక్కించిన సంస్థ విలువ ఆధారంగా రాష్ట్ర క్వాంటమ్ మిషన్కు సంస్థలో ఈక్విటీ కింద ఇవ్వాలని నిర్దేశించింది. సో ఇక్కడ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఈ మొత్తం బెనిఫిట్స్ని ఇస్తారు. అయితే ఆ బెనిఫిట్స్ ఇచ్చే రోజు మొత్తం సంస్థకు లెక్కించిన సంస్థ విలువ ఆదాయ పరంగా చూస్తే ఆ మొత్తం లెక్కించి రాష్ట్ర క్వాంటమ్ మిషన్కు సంస్థలో ఈక్విటీ కింద ఇవ్వాలని నిర్దేశిస్తుంది. క్వాంటమ్ స్టార్టప్లకు సలహాలు, మార్గదర్శకత్వం, నిధులు సమకూర్చడంలో RTIH అంటే ఇది టాటా ఇన్నోవేషన్ హబ్, దాని హబ్ అండ్ స్పోక్స్ నమూనాలో క్వాంటమ్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేస్తుందని పేర్కొంది. సో ఇవన్నీ కూడా టాటా చేస్తుంది, టాటా ఇన్నోవేషన్ హబ్ చేస్తుంది. టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో ఈ మొత్తం పాలసీ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. QPI ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు అనుమతి. దీంట్లో భాగంగా ఈ పాలసీలో ఫస్ట్ QPI ఇండియా లిమిటెడ్ కంపెనీకి అనుమతి ఇచ్చింది. క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు కోసం 2500 చదరపు అడుగుల స్థలం కేటాయింపునకు అంగీకారం కుదిరింది.
ఆ తర్వాత క్వాంటమ్ హార్డ్వేర్ సదుపాయాలు కల్పించేందుకు నోస్ట్రాడామస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్కు అనుమతి. ఆ సంస్థకు 5 ఎకరాల ఏపీఐఏసి భూములను మార్కెట్ ధరపై 70% రాయితీపై అందించేందుకు అనుమతి మంజూరు. తర్వాత ఫార్టీ టూ అనేటువంటి టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసే ప్రాజెక్టుకు క్వాంటమ్ పాలసీ కింద ప్రోత్సాహకాలు చెల్లించేందుకు అనుమతి. ఆ సంస్థ నిర్వహించే టెస్ట్ బెడ్ల కోసం 2000 చదరపు అడుగులు కేటాయించేందుకు నిర్ణయం. క్యూబీటెక్ స్మార్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ఏపీఐఏసి ద్వారా 2 ఎకరాల 50 సెంట్లు కేటాయించేందుకు అనుమతి. ఆ భూముల మార్కెట్ ధరలో 70% రాయితీ కింద అందించేందుకు అంగీకారం. ఇక సెంటెల్లా సైంటిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్కు క్వాంటమ్ పాలసీ కింద ప్రోత్సాహకాలు చెల్లించేందుకు అంగీకారం. క్యూక్లేవ్ ఎన్స్ క్వాంటమ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ప్రాజెక్టుకు అనుమతి. ఏక్యూవీలో సైబ్రానెక్స్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతి. సంస్థ చెల్లించే ప్రోత్సాహకాలకు సంబంధించి నేషనల్ క్వాంటమ్ మిషన్ గ్రాంట్తో పోల్చి సిఫారసు చేయాలని ఐటీ శాఖ ఆదేశించింది. సో నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది ఒకటి ఉంది. ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్కు అనుగుణంగా స్టేట్లో క్వాంటమ్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్కి సంబంధించినటువంటి మార్గదర్శకాలను కానీ, దాని ఇన్నోవేషన్స్ కానీ, దానికి సంబంధించిన బెనిఫిట్స్ కానీ వాటన్నిటిని అందిపుచ్చుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తూ క్వాంటమ్ కంప్యూటర్స్ లేదంటే క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో డిజైన్ చేశారు. దీని ఫలితాలు రాబోయేటువంటి రోజుల్లో అద్భుతంగా ఉంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకొక వైపు క్వాంటమ్ కంప్యూటర్స్, ఇవన్నీ రాబోయేటువంటి రోజుల్లో మరో ప్రపంచాన్ని సృష్టించబోతున్నాయి. ఆ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క డ్రీమ్. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ వరల్డ్ నెంబర్ 1 అవుతుందని చెప్తున్నారు. అలాగే అందరినీ కోటీశ్వరులు చేస్తానని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఇంటిలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ ఉండాలి అని అంటున్నారు, ఏఐ ఇంజనీర్ ఉండాలి అని అంటున్నారు. ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని చెప్తున్నారు. ఇవన్నీ నెరవేరాలంటే వరుసగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండాలి. 2029 అనేది ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకం. ఆ 2029లో కనుక మిస్ఫైర్ అయితే, అంటే అధికారం మార్పిడి జరిగితే, ఇక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ క్వాంటమ్ వాల్యూ లేదంటే క్వాంటమ్ కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాటికి దాదాపుగా ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది అని చెప్పి భావిస్తున్నారు కొంతమంది. ఎందుకు భావిస్తున్నారు ఆ విధంగా అనేది క్వశ్చన్ వచ్చినప్పుడు, ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్గా అనౌన్స్ చేశారో, పీపీపీ మోడ్లో ఎవరైతే ముందుకు వచ్చి వాటిని తీసుకుంటారో వాళ్ళని ఒకవేళ అధికారంలోకి వస్తే 2 నెలల్లో నేను జైల్లో పెడతానని చెప్పి అన్నారు కదా. దాన్ని వేసేసుకొని రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ అధికార మార్పిడి జరిగితే ఈ క్వాంటమ్ వ్యాలీ అలాగే ఐటీ సెక్టార్లో ఉండేటువంటి కంపెనీల మీద కూడా ఇలాంటి రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తారేమో అనేటువంటి సందేహం కలుగుతుంది. సో అందుకే 2029 అనేది ఆంధ్రప్రదేశ్కి కీలకమైనటువంటి ఎన్నిక. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారికో లేదా లోకేష్ గారికో లేదా పవన్ కళ్యాణ్ గారికో కాదు, ఆంధ్రప్రదేశ్కి కీలకమైనటువంటి టర్నింగ్ ఇచ్చేటువంటి ఎన్నిక 2029 ఎన్నిక, అంటే రాబోయేటువంటి ఎన్నిక. సో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాని ప్రకారం, ఆయన విజన్ ప్రకారం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆయన వెంట ఉండాలి, లేదా ఆయనకి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం ఏది తీసుకున్నా ప్రజలు తీసుకునే నిర్ణయమే శిరోధార్యం. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీని సిలికాన్ వ్యాలీ రూపంలో తీసుకెళ్లాలనుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ నెరవేరాలంటే ఖచ్చితంగా ఆ ఇన్నోవేషన్ హబ్స్ని డెవలప్ చేస్తున్నారు ఆయన. అలాగే నేషనల్ క్వాంటమ్ మిషన్కి అనుగుణంగా ఆ రోజున ఐటీ పాలసీకి అనుగుణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా సాఫ్ట్వేర్ని డెవలప్ చేశారో అదే తరహాలో ఇప్పుడు ఆయన డెవలప్ చేయడానికి అడుగులు వేస్తున్నారు. మరి ఇది నెరవేరుతుందా, ఆయన డ్రీమ్ సాకారం అవుతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.